మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల రథోత్సవం జరిగింది. క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారాల మధ్య మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై ఆలయ మాడవీధుల గుండా భక్తులకు దర్శనమిస్తూ ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం రథశాల యందు రథాంగాన్ని ప్రత్యేకంగా అలంకరించి రథాంగ హోమం, గణపతి పూజ, పుణ్యవాచనం, రథంగ బలిహరణ తదితర ప్రత్యేక పూజలను నిర్వహించి రథం ముందు భాగాన కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి రథాన్ని రథోత్సవానికి సిద్ధం చేశారు. అనంతరం నూతన వధూవరులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పీఠంలో మంగళ వాయిద్యాలతో రథశాల వద్దకు తీసుకుని వచ్చి అక్కడ కూడా కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించి రథం యందు ఆసీనులు గావించారు. అనంతరం నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, మండల తహసీల్దార్ రామచంద్రుడు, ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, నంద్యాలకు చెందిన మార్కెట్ ప్రసాద్ పలువురు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. శివనామస్మరణతో భక్తులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య రథాన్ని ఆలయ మాడవీధుల గుండా భక్తి పారవశ్యంతో లాగుతూ ఊరేగించుకుంటూ తమ భక్తిని చాటుకున్నారు. స్వామి అమ్మవార్ల సేవలో తరిస్తూ రథశాల వద్దకు తీసుకుని వచ్చి యథాస్థానంలో నిలిపారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.